ఈరోజు స్నేహితుల దినోత్సవం. మరి ఈరోజు నేను న్యూస్ పేపర్ చూడగానే అందులో ఒక విషాదకరమైన వార్త నేను చూడడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే మీ అందరికి తెలిసే ఉంటుంది. వేణుకుమార్ అనే ఒక మిత్రుడు మరి చనిపోవడం జరిగింది. ఈ వార్త విని చాలా బాధేసింది. నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో గాని ఇలాంటి ఆలోచన రానివ్వకండి. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఇలాంటి నోట్లు పెట్టడం గాని, ఇలాంటి ఆలోచనలు మన మెదడులోకి రానివ్వడమే తప్పన్నమాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి మిత్రులారా. ఈ ముఖ్యంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మన మిత్రులందరూ ఒక మిత్రుడిని, అది కూడా ఒక నిరుద్యోగ మిత్రుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే, ఏది ఏమైనా విషయంలోకి వెళ్తే, ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురం అనేటువంటి గ్రామంలో వేణుకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక మిత్రుడు పీజీ వరకు పూర్తి చేసి మరి చదువు పూర్తయిన 5 ఏళ్ల నుండి గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఒకసారి మాత్రం అటెండ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒకసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆ మాటలు విని నేను కూడా ఓట్లేసిన. కానీ నోటిఫికేషన్స్ వస్తలేవు. వచ్చిన 1, 2 అరాకొర పోస్టులు, 20 పోస్టులు, 30 పోస్టులు, 10 పోస్టులు ఇట్లా 10, 12 లక్షల మంది అభ్యర్థులుంటే కేవలం 7,000 పోస్టులతోనే మరి పోలీసు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అంటే ఈయన పోలీస్ యాస్పిరెంట్ కాకపోయినా, అంటే ఇట్లా తక్కువ పోస్టులతో ప్రభుత్వాలు వెయ్యవు. ఒకవేళ వేస్తే తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వేస్తున్నారని మనస్తాపం చెంది, ఎలుకల మందు దాగి ఇదంతా ఒక వాట్సాప్ గ్రూప్‌లో మరి పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎళ్లి చూసేసరికి, వాళ్ళ ఫాదర్ ఎళ్లి చూసేసరికి ఆయన అప్పటికే చనిపోయినట్లు ఉంది. సో, ఇప్పుడు మన వార్తల ప్రకారం మరి ఇదొక దారుణమైనటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బతికుంటే బఠానీలు అమ్మయినా బతుకోవచ్చు అనేటువంటి ఒక సామెత ఉంది కదా! కానీ మన కన్న తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితుల్లో మనం అట్లాంటి అన్యాయం చేయొద్దు. ఎందుకంటే మనల్ని కని పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మనకనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇంకా ఈ వయసుకొచ్చిన తర్వాత గూడా అమ్మా, నాన్నల మీదనే ఆధారపడి బతకాలా? అసలు ఆ అమ్మా, నాన్నలకు ఒక రూ. 10 అడగాలంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అంటే 30 ఏండ్లొచ్చినా ఇప్పటికీ ఇంకా అమ్మా, నాన్న మీద ఆధారపడుతున్నామని తిట్టే తల్లిదండ్రులు గూడా ఉన్నారు. నేను కళ్ళతో చూసిన చాలామంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా అది మన మంచి కోసమే తప్ప, వాళ్ళ ఆవేదన తప్ప, మనల్ని శత్రువుగా గాని ఇంకే రకాలు చూడరు వాళ్ళసలు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా మరి ఓపికతో ఎదురు చూడండి. ఏదన్నా ఒక ఉద్యోగం చేసుకోండి. ఒక ప్రభుత్వ ఉద్యోగమే లైఫ్ కాదు. బతకడానికి ఏవైనా దారులున్నాయి. ఎన్నో ప్రైవేట్ ఉద్యోగాలు గూడా ఉన్నాయి. ఈ ఏఐ యుగంలో మీ టాలెంట్ గనక కరెక్ట్‌గా వాడితే ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదించొచ్చు. కాకపోతే కొంతమందికి ఈ డబ్బులు సంపాదించడం అనే కాన్సెప్ట్ కాకుండా, తను కోరుకున్న వృత్తిలో స్థిరపడాలని జెప్పేసి చాలామంది ఇష్టం లేని ఉద్యోగాలు గూడా చేస్తున్నారిప్పుడు. దానికోసం ఎదురు చూస్తూ ఏ ఉద్యోగం చేసినా దీనికోసం ప్రిపేర్ అవుతూ, ఒక గ్రూప్స్ ఉద్యోగి కాబట్టి ఆయన ప్రిపేర్ అవుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఒక కలతో బతికాడు. కానీ చివరికి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటివి చేసుకోకండి. ఏమైనా జరగని నిలబడాల. మిన్ను విరిగి మీద పడినా చలించకుండా, మనం ఆ కష్టాలకు భయపడకుండా ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ఓపిక పట్టిన మేము గూడా 2012లో బీఈడీ, టీపీటీ కంప్లీట్ చేసినప్పటికి 12-17 వరకు ఓపిక పట్టి 5 ఏళ్ళు ఎక్కడ ఏ ఉద్యోగం చేయకుండా 2 ఏళ్ళు జస్ట్ 2013 నుంచి మనకు విద్యా వాలంటీర్‌గా పనిచేసిన అంతే ఒక 2 ఇయర్స్. అంతకుముందు కాలేజీలో అక్కడక్కడ పనిచేసినా గాని మొత్తం మొత్తం ప్రిపరేషన్ మీద ఉన్న 5 ఏళ్ళు. అట్లా ఓపిక పట్టాలి. తప్పదు. మన చేతిలో ఉంటేనన్నా ఏమైనా చేసుకోవచ్చు. మన చేతుల్లో లేదు గదా! వేరే పనులు చేసుకోవాలా, ప్రిపేర్ కావాలిగ. అట్లా 2019 వరకు వెయిట్ చేయడం జరిగింది. అంటే 17లో నోటిఫికేషన్, 19లో అపాయింట్‌మెంట్. అంటే 2012లో అయితే 19 వరకు సుమారు 7 ఏళ్ళు ఎదురు చూసా. ఇప్పటికి కొంతమంది మిత్రులు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు గూడా ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళున్నారు. అది వాస్తవమే. ఇప్పుడు సరిపడా ఉద్యోగాలు భర్తీ చేయాల. మనకు ఎన్ని ఉద్యోగాలు ఖాళీలుంటే ఆ ఖాళీలు భర్తీ జేయాల. ఇప్పుడు 10,00,000 మంది నిరుద్యోగులున్నారు అని జెప్పేసి 10,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేరు. బట్ ఇవ్వగలిగినంతనన్నా ఇవ్వాల. ఒక ప్లాన్ ప్రకారం. ఇస్తే అంటే ఇప్పుడు గాదు, ఇంకొక 6 నెలల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తది. 8 నెలల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తది. 10 నెలల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తది. ఒక ఆశలుంటాయి. గ్రూప్స్ అభ్యర్థులు ఎట్లా ఉంటారు, గ్రూప్ 1 అప్లై చేస్తారు. గ్రూప్ 2 అప్లై చేస్తారు. గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ట్రై చేస్తా ఉంటారు. సో, ఒకటి కాకపోతే ఒకటి గ్రూప్స్ అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగం రావాలి ఫస్ట్. తర్వాత
పై స్థాయికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి కొన్ని ఆశలు ఉంటాయి. మరి ఎట్టి పరిస్థితుల్లో మన కన్న వాళ్ళకి అన్యాయం చేయకూడదు. ఇక రాజకీయాలు ఎట్లానో ఉండని. ఎవరు ఏమన్నా అనుకోని. ఏదైనా జరగని. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు రాని గానీ, చనిపోవాలనే ఆలోచన మాత్రం మీ మదిలో రానివ్వకండి ఫ్రెండ్స్. నేను స్నేహితుల దినోత్సవం సందర్భంగా మన స్నేహితులకు నేను చెప్పేది ఇదొక్కటే. కాబట్టి ఎదురు చూడండి. వేరే పనులు చేసుకోండి. ఫ్యామిలీని చూసుకోండి. టైమొస్తే ఉద్యోగం నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు మన అదృష్టం ఉంటే మనం బాగా చదువుకొని ప్రిపేర్ అయితే ఉద్యోగం కూడా రావచ్చు. మన ప్రయత్నం ముఖ్యం ఇక్కడ. ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు ఎప్పుడూ ఓడిపోయినట్టు కాదు. అసలు ప్రయత్నమే చేయనోడు ఓడిపోయినట్టు. మనం ప్రయత్నం చేస్తున్నాం. నోటిఫికేషన్ రావట్లేదు. అది తప్పు మన సైడ్ లేదు కదా! కాబట్టి ఎట్టి పరిస్థితిలో తల్లిదండ్రులకు అన్యాయం చేయకండి. మనం కని పెంచినందుకు వాళ్ళకి అవసాన దశలో మనం ఆసరాగా ఉంటారని చెప్పేసి వాళ్ళు మనల్ని కని పెంచుతారు, చదివిస్తారు. కానీ ఇలాంటి నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోకండి. సో, ఇలాంటి ఏవైనా నోటిఫికేషన్‌లొచ్చినా డెఫినిట్‌గా నేను ఆ నోటిఫికేషన్‌ల అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. సో, ఇలాంటి చెడు ఆలోచనలు మీ మదిలో రానీయకండి. ఇది నేను చెప్పదలుచుకుంది. థాంక్ యూ. బాయ్.